వెంకటేష్ గారు, నేను క్యాజువల్ ఇక్కడ కూర్చుంటాను రండి, లేకపోతే రా నేను ఇప్పుడు చెప్పండి సార్. మేము కూడా వచ్చేస్తాం సార్. రండి. కెమెరాలు అనేది తెచ్చండి. లేదు పర్లేదు, కనపడుతుంది. ఐటీ రేట్ బ్యాక్ డ్రాప్లో ఇండస్ట్రీలో ఐటీ రేట్ బ్యాక్ డ్రాప్లో సినిమానా? కాదు సార్, ఐటీ రేట్ల బ్యాక్ డ్రాప్లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు. హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి. హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు. ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కనిపిస్తుంది. సో దీని మీ ఒపీనియన్ ఏంటి? నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా, నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే, నేను ఎక్కువ లేదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకునేది వైట్. అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్. సింపుల్ అనమాట. వెంకటేష్ గారు హాయ్, హియర్ సార్, హియర్ హాయ్ సార్. సో దిస్ ప్రఖ్యాత్ ఫ్రమ్ gulday.com. సో మీరు ఇన్ని ఇయర్స్ కెరీర్లో చూడని హిట్స్ లేవు అండ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్కి చాలా హై ఇచ్చారు. బట్ దిస్ హిట్ feels personal to a lot of your fans because of a clean blockbuster and after a lot of last few years was a little dull for you. So what was the response for your fans? No, I'm really atla very happy. Endukante paapam nakanna nenu I think differently, but I'm really happy my fans after so long they've got a very big hit. Vallaki kuda they can really go around telling it's a triple blockbusters, and I'm really very happy. And fans eppudu happy ga undandi. But మీకు తెలుసు నేను రికార్డ్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయను. బట్ బీ హ్యాపీ వాట్ యూ గాట్, వచ్చింది తీసుకోండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ బాబు ఇప్పుడు రెగ్యులర్ గా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని, పాన్ ఇండియా సినిమా చేయాలని, ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లో వేసిన ప్రకారం 230, అయితే ఇదే సినిమా పాన్ ఇండియా అయితే 2300 కోట్లు కలెక్ట్ చేసేది కదా. ఇది మీకు ఎప్పుడైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత అది మన పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండేది అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? లేదు, వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది, అది చెప్పాను, వచ్చింది తీసుకోమ్మా, వచ్చింది తీసుకో, ఇచ్చాడు తీసుకో, అడగలేదు. నేను ఎప్పుడు ఏది అడగను, బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. వెన్ ఐ ప్రే ఆల్సో ఐఎమ్ లైక్ దట్. ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్, బట్ ఐ టేక్ వాట్ ఎవర్ హీ గివ్స్. ఇది చాలా బోనస్. I'm very happy because we knew we are going to come with a very good film, a hit film. But when it becomes like this, we have to feel grateful and thankful to everybody because me andra energy, last time cheppanu, it is all because of the positive energy from everybody. That ilanti cinema ravali, a little light hearted film, andar theatres ki ellali. Nijangane andaru korukunnaru, ivalu theatres ki veltunnaru. Idi inta blockbuster chesam. మీ మదర్ సినిమా నుంచి ప్రతి సినిమా మ్యూజికల్ గా సక్సెస్. మీ మదర్ సినిమా నుంచి ప్రతి సినిమా మ్యూజికల్ సక్సెస్. కలియుగ పాండవుల దగ్గర నుంచి అన్ని స్టోరీ పరంగా కాకుండా మ్యూజికల్ కూడా బాగా సక్సెస్ అయింది. అయితే ఎస్పెషల్లీ రమణ గోకుల వచ్చినప్పుడు మీరు ఇంకో డిఫరెంట్ చేంజ్గా బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు అప్పుడు కూడా. సో అతను పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్, అలాగే మీరు పాడుతున్నప్పుడు ఆ రెండింటి గురించి ఏం చెప్తారు? ఐ వాజ్ రియలీ హ్యాపీ. రమణ మళ్ళీ వచ్చాము. ఐ మీన్ ఆఫ్టర్ 18 years he came back and gave a super hit song. అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉంది ఈ సినిమాలో. ఈ ట్యూన్ వినగానే వి న్యూ వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్. అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని. ఆ పాడే టైంలోనే క్యాజువల్ మేము అనుకున్నాను, అనిల్ నేను పాడతా. ఇదో టక్కన వచ్చేసింది ఐడియా, పాడతా ప్లీజ్, నేను పాడతా. బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ అరే బిమ్స్ అనిల్ గారు హాయ్, బీన్స్ గారు హాయ్. ఏ చిన్నాడు? మహేష్ బాబు చిన్నాడు ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కదా. వెరీ అమ్మా, నేను చెప్పాను కదమ్మా, నేను రోజు మెసేజ్ పెడతాను, నాకు తెలియదమ్మా. ఇంకా అనిల్ గారు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అంటే యాక్చువల్గా వెంకటేష్ గారు వితౌట్ స్క్రిప్ట్ జనరల్గా ఇలా మాట్లాడుతుంటే ఇంత కామెడీ వస్తుంది. మరి మీరు రాసుకున్న స్క్రిప్ట్కి డైలాగ్స్ కూడా సగం సహకారం ఆయన అందించినట్టున్నారు అనిపిస్తుంది. అంటే మా ఇద్దరికి ఒక సింక్ ఉంది. సో ఇది 3వ ఫిల్ము, హ్యాట్రిక్ కొట్టేసాం. ఆ సింక్ ఏం లేదు, నేను ఏ అంటే ఆయన బి అంటాడు, ఆయన బి అంటే నేను సి అంట, అలా A to Z వెళ్ళిపోతాం. సో ఆ సింక్ వల్లే ఇట్స్ హ్యాపెనింగ్. ఫస్ట్ 2 సినిమాల్లో సింగిల్ హీరోయిన్ పెట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంట్లో 2 హీరోయిన్లు పెట్టారు, డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ దాంట్లో 3 ప్లాన్ లేదు, 4 పెడుతున్నాను. హాయ్ బీమ్స్ గారు హాయ్.
నాలుగు కావాలన్నాను. నాలుగు కావాలి. అడిగాను 4 కావాలి. 4 సార్. అయితే యాక్చువల్గా వెంకటేష్ గారు ఇక్కడే సార్. అంటే మేము ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియులు ఆ కైండ్ ఆఫ్ వైబ్ కనపడింది. తర్వాత ఏంటంటే అనిల్ గారు డ్రైవ్లో వెళ్ళిపోయింది. సో అలాంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీ నుంచి ఆశించిన ఇంకా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో అనిల్ గారి దర్శకత్వంలో అలాంటి సినిమా ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? కథ బాగుండాలమ్మా, కథ బాగుండాలి. లేకపోతే దోడేసామనుకో ఇంక అవసరం అంటారు. ఎందుకు మనకు తెలియదమ్మా. యూ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ అవర్ సెల్వ్స్. అనిల్ సార్, చేసేయడం టీచర్స్ ఎపిసోడ్. భీమ్స్ గారు సార్ భీమ్స్ గారు యాక్చువల్గా మీరు ఈ సినిమాకి ఫస్ట్ అంటే వైరల్ అనేది మీతోనే స్టార్ట్ అయింది. ఈ సినిమాకి అంటే వైరల్ వైబ్స్ కానీ వ్యూస్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత వెంకటేష్ గారు అనిల్ గారు ఎంతైతే తీసుకున్నారు, మిమ్మల్ని ప్రమోట్ చేసే బాధ్యత అనిల్ గారు అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రమోషన్స్ అనే దానికి మీరేంది అంటే మీ సెల్ఫ్ ప్రమోషన్ కూడా మీరు దూరమా? అలా ఏం లేదండి. ఇందాక చెప్పినట్టే తెలిసింది మనకు పనిచేయడం తెలుసు. సో అది ప్రజలకు చేరువైతే సంతోషపడతాను, ప్రజలు దాన్ని గెలిపిస్తే గౌరవంగా భావిస్తాను. అండ్ మోర్ బరువు బాధ్యత ఉన్నప్పుడు ఎక్కువ ఎలా చేయాలని దాంట్లో ఉంటాను. సో పబ్లిసిటీ అంటే నాకు దాన్ని ఏమంటారు, పాట పక్షి లాంటిది, మాట మనిషి లాంటిది. సో అది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే భీమ్స్లో 2 కోణాలు ఉన్నాయి. పాట చేసేటప్పుడు భీమ్స్లా ఉంటాడు. ఇది ఇలా అందరి ముందుకు వస్తే తనలో ఒక తత్వవేత్త, తనలో లోపల ఒక మనిషి బయటకు వస్తారు. నేను ఇంకా అంతే, నేను అలవాటైపోయాను భీమ్స్కి. సో అతనితో మ్యూజిక్ స్టూడియోలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతా. బయట ఉంటే ఇదిగో గ్రంథాలయం ఉన్నాడు, గ్రంథం అన్నాడు. వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారు సారీ యా. సో నాగవంశీ గారు రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, బాలీవుడ్లో బాంద్రా జుహూ సినిమాలు తీస్తా జనరల్ ఆడియన్స్ గీయటం మిస్ అయిపోయారు, అందుకే వాళ్ళకి హిట్స్ రావట్లేదని. సో డూ యూ థింక్ మన టాలీవుడ్లో పీపుల్ ఆర్ మేకింగ్ మూవీస్ ఫర్ ఆల్ ద బీసీస్ అండ్ మాస్ ఆడియన్స్ అండ్ దే ఆర్ మిస్సింగ్ మూవీస్ ఫర్ ఫ్యామిలీ, దట్స్ వై ది సంక్రాంతి వస్తున్నాం ఇస్ సచ్ ఏ బ్లాక్ బస్టర్? అంటే తీయటం మానేసారని కాదు, కానీ దానికి ఒక వ్యాక్యూమ్ స్పేస్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది ఫుల్ఫిల్ అయింది. సో ఎవ్రీ జోనర్కి ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అందరికీ మనం సినిమాలు తీయాలి. సో తీయడానికి మేము ఉన్నాం. సో అందరు దీంట్లో తీస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను కదా. సో నాకంటూ ఒక స్పేస్ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇటువైపు ఎవరు రాకుండా ఉంటే మంచిది, నేను ఒక్కరిని చేసుకుంటూ వెళ్తాను. సో కాబట్టి అందరూ వచ్చి దీంట్లో చేయమని మీరు అడగద్దు, చేయమని నేను ఎవరికి చెప్పను, నేను ఒక్కరిని ఉంటాను, నాకు చాలా హ్యాపీ. I was going through some old videos yesterday, Ravipudi garu 10 years కానీ I found one of your video during Ala 2014. సో అప్పుడే చెప్తున్నారు 10 years అయింది ఇండస్ట్రీకి వచ్చి అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఒక హిట్ వచ్చింది అని. సో లేటర్ మీరు కొన్ని మూవీస్ అవి చేసినా కానీ ధమాకా అంటిల్ ధమాకా ఇట్ వాజ్ నాట్ దట్ గ్రేట్. నౌ విత్ సంక్రాంతి వస్తున్నాం యూ స్కోర్డ్ ఎ క్లీన్ బ్లాక్ బస్టర్. సో ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు 20 years రఫ్గా అంటున్నారు. సో ఇంత సక్సెస్ వచ్చినప్పుడు పీపుల్ విల్ గో ఆన్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్ అలాట్, బట్ మీరు చూస్తే అసలు బయటికి రావట్లేదు, మాట్లాడలేదు. సో రావిపూడి గారు మీకు ట్రైనింగ్ ఇవ్వలేదా ప్రమోషన్స్లో వీటిలో? ఫస్ట్ చిన్న కరెక్షన్, ధమాకా ఈజ్ 100 crore గ్రాస్. దట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ భీమ్స్ అండ్ రవితేజ గారు. యా బట్ అగైన్ ధమాకా చాలా పెద్ద హిట్. ధమాకా తోటే భీమ్స్ చాలా ఫేమ్లోకి వచ్చాడు. సో అతను అంటే ఇప్పుడు నేను ఇంత పెద్ద సినిమాలు చేస్తూ కూడా భీమ్స్ నేను కన్సిడర్ చేయడానికి కూడా ఒక మార్కెట్ పరంగా అతని ఆడియో ఎలా ఉంటుందని నేను అనలైజ్ చేసుకుంటాను. సో ధమాకా గేవ్ దట్ కాన్ఫిడెన్స్ టు మీ. సో భీమ్స్ ధమాకాతో ప్రూవ్డ్ ఇది ఎక్స్టెన్షన్ తన కెరియర్కి అని నేను అనుకుంటున్నాను. ఏం భీమ్స్ అంతేనా? Sir, adding to that one important question. Important. Yes sir. సార్ ఆన్సర్ చేయలేదు ఇంకా నేను అడిగిన కామెడీ ప్రధానంగా ఉన్న సినిమాలో భీమ్స్ ఆన్సర్ నేను ఇచ్చేసా. కానీ ఆన్సర్ చేశారు. అనిల్ గారు మీకు నేర్పలేదా ప్రమోషన్స్? చెప్పు, పబ్లిసిటీలో ఎలా ఉండాలనేది. లేదు గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింట కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒక్క ఆడదిక్కువే, నీ గండే కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే. ఇదే నా పబ్లిసిటీ. బేసికల్లీ ప్రాక్టికల్లీ యూజ్ఫుల్లీ అదే ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్. మాటల కంటే పాటలే బాగుంటాయని చెప్తున్నాను అతను. సార్ ఇది టీచర్స్ ఎపిసోడ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే ఫన్ ఫిల్డ్ ఫిలింలో ఉన్నాం. సో ఇస్ దర్ ఎనీ రీజన్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ టు ఇన్కార్పొరేట్ దిస్ టీచర్స్ ఎపిసోడ్ సార్? అంటే ఎనీ ఫిల్మ్ అండి, ఫన్ ఫిల్మ్ అని కాదు. ఇట్స్ లైక్ ఏ జానర్లో తీసిన ఒక సినిమాకి ఏదో ఒక కంక్లూజన్ ఉంటే, ఒక సోల్ఫుల్గా ఉంటే ఆ సినిమా వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఒక చిన్న ఫీల్తో బయటకు వెళ్తారు.
ఊరికే సరదాగా నవ్వించేస్తే ఈ సినిమా నుంచి మనం ఏం తీసుకెళ్తున్నాం అనేది ఎప్పుడు నేను ఆలోచిస్తాను. అందుకే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక చిన్న కంటెంట్, అది మనం ఎంతవరకు ఇంకాపరేట్ చేయగలం అంతవరకు చేస్తూ ఉంటాం. సో నేను హిందీ ఫిల్మ్స్లో కూడా కొన్ని చూస్తే ధమాల్ కానీ గోల్మాల్ కానీ వాళ్ళు కూడా సినిమా అయ్యే టైంకి ఏదో చిన్న కంటెంట్ చెప్తారు. సో లైక్ దట్ మనకు ముందు సినిమాలో కూడా చూసినా కూడా అహనాపెల్ అంటా కానీ ఏదో ఒక క్యారెక్టర్ రియలైజేషన్, ఒక చిన్న కంటెంట్ ఏదో చెప్తారు. సో అలాంటి చెప్పడానికి ట్రై చేసాం. లక్కీగా ఈ సినిమాలో ఒక మాస్టర్ గారి ట్రాక్, సో ఒక టీచర్స్ పట్ల ఉండాల్సిన ఒక మినిమం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అనే ఒక చిన్న కంటెంట్ చెప్పాం. అది చాలా మందికి రీచ్ అయింది. అనిల్ గారు ఇక్కడ అనిల్ వెంకటేష్ గారు ఇంపార్టెంట్ కాంట్రవర్సీ ఆర్ ట్రిక్కీ క్యాజువల్ పర్సనల్ క్వశ్చన్ పర్సనల్ పర్సనల్ వెంకీ గారు పర్సనల్ ఐ డోంట్ ఆన్సర్ మెనీ నో. అనిల్ గారు అయితే యాక్చువల్లీ మీరు ఆ మూవీలో ఒక మెసేజ్ ఇచ్చారు కదా, పెళ్లికి ముందు ఏ లవ్ స్టోరీ కూడా భార్యలకి చెప్పొద్దు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీ పర్సనల్ లైఫ్ లో గత స్టోరీ లేదు అయిపోయింది. లేదు అక్కడ ఉంటేనేగా చెప్పేది. అనిల్ గారు అనిల్ గారు దిస్ ఇస్ కీర్తి అండి. అంటే మూవీ ఆల్రెడీ సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది కాబట్టి, సో మనకి సెకండ్ వీక్ థర్డ్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత ఓటీటీ రిలీజ్ అనేది ఉంటుంది. సో మనకి సంక్రాంతికి వస్తున్నాం, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఆల్రెడీ అవ్వాలి? G5 అండి. జీ మొత్తం జీ అనుకున్నా. రమేష్ గారు అంతేనా? మొత్తం జీ వాళ్ళు కొనేసుకున్నారు మొత్తం ప్యాకేజ్ అసలు. అండ్ అలానే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ఉంది కదా, సో మన వెంకటేష్ గారు ఎన్ని టేక్స్ తీసుకున్నారు? సింగిల్ టేక్ వచ్చారు, పాడారు, అయిపోయింది. సింగిల్ సెంటర్ గణేష్ అసలు అంతే. ఏ భీమ్స్ అంతే కదా, వచ్చారు, పాడేశారు, అయిపోయింది. అనిల్ గారు 30 minutes సార్. ఒక క్వశ్చన్ సార్, యాక్చువల్గా మీరు సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, థ్యాంక్స్ ద ఆల్ ద ఆడియన్స్ అంటున్నారు. బట్ చాలామంది ఆడియన్స్ బాబు నువ్వు సినిమాలు తీసావు సంక్రాంతికి అలా కాకుండా మిగతా టైంలో రా, మొత్తం ఫ్యామిలీలో 60 మంది ఉంటే 60 మంది, 50 మంది ఉంటే 50 మంది, టికెట్లు కొనాలంటే మాకు ఒక పక్కన బట్టలు, ఒక పక్కన టికెట్లు ఎన్ని వాచిపోతుంది అంటున్నారు సార్. వాళ్ళకి కన్సిడర్ వాళ్ళకి ఎవరో ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి వద్ద సినిమా చూడాలి కదా. సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్ ఒకటి అంటే చాలా ఒక క్రేజీ కాంబినేషన్ కోసం ఇండస్ట్రీ కావచ్చు చాలా మంది అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. మీ 75 ఈవెంట్స్లో చిరంజీవి గారు మీతో కలిసి ఒక సినిమా చేయాలనేది సో ఒకటి వచ్చింది. దానికి సరైన డైరెక్టరు, సరైన రైటింగ్ టీం దొరికితే ఆ కాంబినేషన్ అనేది తెర మీద చక్కగా పండుద్ది అన్నారు. సో ఇప్పుడు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా అది ఉంటుందనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కాంబినేషన్లో మీ టైమింగ్ కావచ్చు, చిరంజీవి గారి గ్రేసింగ్ కావచ్చు, ఆ రెండు కలిసి సో నెక్స్ట్ సినిమా చూసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అది అనిల్ రావిపూడిని ఏమైనా ఒప్పిస్తున్నారా? ఇఫ్ ఇట్ ఇస్ మెంట్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్. ఐ లవ్ టు డూ విత్ ఎవ్రీబడి, అందరితో చేద్దామని కదా చెప్పాను కదా. అనిల్ గారు ఆ క్రేజీ కాంబినేషన్ చేసే అవకాశం మీకు వస్తుంది. మల్టీ స్టార్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే వెంకటేష్ గారు. అటు పవన్ కళ్యాణ్ గారైనా, మహేష్ బాబు గారైనా, పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఆయన పెద్ద స్టార్ అయ్యాడు. సో ఆయన ఎప్పుడు ఇఫ్ ద కంటెంట్ మనం ఆయన ఎగ్జైట్ చేయగలిగితే ఎనీ టైమ్ హీ కెన్ డూ. అండ్ జరిగితే అద్భుతం. అంటే నేను ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనేది ఇంకా మేము ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి దట్స్ ఇంకా దూరం ఉంది. లెట్ సీ ఫిట్. సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్ మిమ్మల్ని చూడగానే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గుర్తొస్తుంది సార్. అంటే ఫ్రస్ట్రేషన్ కూడా గుర్తొస్తుంది. అదే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో గుర్తొస్తుంది సార్. అలాంటిది మీరు ఇంట్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ని కంట్రోల్ చేసుకుంటారు సార్? ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? ఇప్పుడు ఫన్లో ఉంటాను, కూల్గా ఉంటాను, ఫ్రస్ట్రేషన్ రాదు. అక్కడ సినిమాల్లో వస్తుంది ఎందుకంటే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు. బట్ అదర్వైజ్ ఏం లేదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మన లైఫ్లో, అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదు. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. ఫైనల్ గా ఒక క్వశ్చన్ వెంకటేష్ గారు, ప్రామిస్ చేయండి ఇద్దరు కలిసి నాకు. విషయం చెప్పు. ప్రామిస్ చేయండి ఫస్ట్. ఎప్పుడు ప్రామిస్ చేయకూడదమ్మా, నేను ఒట్టి దేవుడికి ప్రామిస్ చేస్తాను. కాదు, వచ్చే సంక్రాంతికి బాబు వచ్చే సంక్రాంతికి దీని సీక్వెల్ ని తీసుకొస్తామని. ఏదో ఒక సంక్రాంతికి వస్తుంది, ఏదో ఒక సంక్రాంతికి. ప్రామిసా? అది పింకీ ప్రామిస్ అయితే కాదు కదా. ఏం ప్రామిస్ అమ్మా? దాన్ని అంటే పింకీ ప్రామిస్ అంటే నాకేం తెలియదమ్మా మీ కోడ్ వర్డ్స్. అక్కడ కూడా ఏదో ఇంకీ పింకీ అన్నారు, ఏదో ఇక్కి సీన్లో అలాంటిది ఏదో కదా కదా ఏదో ఇక్కి అన్నారు. తర్వాత నన్ను అది హిస్కీ అయింది, హిస్కీ అన్నారు. ఇప్పుడు నువ్వు పింకీ అంటున్నావు. పింకీ ప్రామిస్ అయితే కాదు, అంటే ఫేక్ ప్రామిస్ కాదు కదా. పింకీ అంటే ఫేక్ అలాంటి లేదు, ఇది ట్రూ ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ 10 years కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి అనిల్ రావిపూడి గారు. అండ్ అలానే బ్లాక్ బస్టర్ సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కటింగ్